సిస్టర్ ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాము. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడను అనువాడలైన దేవా, సజీవుడా, ప్రభా నీ కొందనాలు స్తోత్రములు తెలియజేసినాం. ప్రభా నైనా నీ యొక్క లేఖన భాగంలోని సత్యాలను ప్రభా నేను ధ్యానించుకొనిచుండగా దయచేసి నాయన నన్ను మరుగుపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా కేవలం అల్పుడను నైనా నిష్ప్రయోజకుడను తండ్రి, దయచేసి నాయన నన్ను నీ యొక్క శిలువ చాటున మరుగుపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నువ్వు నాయన మాతో దయచేసి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నువ్వు నాయన ఆత్మరూపిగా నాయన మా మధ్య సంచారం చేయించినటువంటి దేవుడు. ప్రభా దయచేసి నాయన నీ యొక్క వాక్శక్తిని నేను నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం దయచేసి నాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరి వాక్యం ఈరోజు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మరి మన పాస్టర్ గారికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇంతకుముందు పాడుకున్నాం కదా పాట, ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. మనం ఈరోజు ధ్యానించేటటువంటి అంశం ఏంటంటే ఆసక్తి అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇంతకుముందు ఈ లేఖన భాగంలో మనకి ఇక్కడ పౌలు గారు ఏం సెలవిస్తున్నాడంటే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవాలని అపేక్షించుచున్నాను అంటే కోరుకుంటున్నాడు అనమాట. బాగా హృదయ లోతుల నుంచి అతని యొక్క తీవ్రమైనటువంటి కోరిక ఉన్నదనమాట. ఏంది ఆ కోరిక అంటే, మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవాలని అపేక్షించుచున్నాను. ఎందుకు పౌలు గారు ఈ విధంగా అంటున్నారు? మీరు ఇది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవాలని. ఒకవేళ ఆ విధంగా కనబరిస్తే ఏం జరుగుతుందంటే దానికి మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. మనకు ఒక నిరీక్షణ ఉంది దేవుని బిడ్డలారా, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే దేవుని రాజ్యము, దేవునితో సహవాసం. నిత్యము మనం ప్రభువుతో ఉంటాం కదా, దేవుని సహవాసంలో అదే మన యొక్క నిరీక్షణ. దేవుడు మనల్ని ఎందుకు రక్షించినాడు, ఎందుకు పాపం నుంచి విడిపించినాడు? తనతో ఉండడానికి, దేవుని సహవాసంలో దేవుని చెంత మనం జీవించడానికి మన యొక్క నిరీక్షణ అదే. నిత్యము ఆయనతో ఉండాలి. పరలోక రాజ్యమే మన యొక్క నిరీక్షణ ఉన్నది. మనం అందరం ఈ లోకంలో జీవించినటువంటి జీవితం కొద్ది కాలము. ఈ కొద్ది కాలము గతించిన తర్వాత మనం నిత్యము ఉండబోయేది ఎక్కడ దేవుని బిడ్డలారా? పరలోక రాజ్యము. మనం యేసుక్రీస్తును వెంబడిస్తున్నది, యేసుక్రీస్తును అంగీకరించింది. ఎందుకంటే ఆయన జీవ ప్రదాత, జీవ జలములు మనకు అనుగ్రహించిన దేవుడు. మనను నిత్య రక్షణ మనకు అనుగ్రహించి మనకు అక్కడ నిత్యము ఆయనతో పాటు పరలోకంలో అమరత్వంలో మనం కూడా ఆయన పాలి భాగస్తులుగా చేసినాడు దేవుని బిడ్డలారా. మనకు జీవాన్ని కలుగజేసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. మన యొక్క టార్గెట్, గురి ఏంటంటే అదే, అక్కడ ఉండడమే. ఇక్కడ ఎప్పుడు ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు చస్తామో తెలియదు. మనం వృద్ధాప్యం వరకు బ్రతికి ఈ లోకాన్ని వదిలిపెడతామనేటువంటి గ్యారంటీ లేదు. ఏ క్షణము ఏదైనా కావచ్చు. లేఖన భాగం ఏం సెలవిస్తుందంటే, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటిది మన జీవితం. అయితే మనకు నిత్యము మనము ఉండేది మాత్రము మన యొక్క అంతిమ గమ్యము, మన అందరి గమ్యం ఏంటంటే ఆ యొక్క దేవుని సన్నిధి, దేవుని పరలోక రాజ్యం. అక్కడ మనం నివాసం చేయవలసినదన్నమాట. ఆయన ఈ లోకానికి రెండో రాకడలో వచ్చినప్పుడు, మేఘాల పైన వచ్చినప్పుడు మనం కొనిపోబడతాం. అది మన యొక్క గురి ఉన్నది. లేకపోతే మనం ఈ లోకాన్ని వెళ్ళి నిద్రించినప్పుడు దేవుని సముఖంలో మనం అక్కడ ఉంటాము. అది మన యొక్క గురి ఉన్నది దేవుని బిడ్డలారా. ఆ గురి కోసమే మనం ఈ లోకంలో నిరీక్షణ కలిగి ఉన్నాం. నేను పోతాను, ఒక దినం ఈ లోకాన్ని విడిచి నా తండ్రి చెంతకు పోతాను, అక్కడ ఉంటాను, శాశ్వతమైన గృహం నాకు అక్కడ ఉన్నదనేటువంటి నిరీక్షణ మనకు ఉన్నది దేవుని బిడ్డలారా. ఆ నిరీక్షణ కోసమే మనము బ్రతుకుతున్నాం. అందుకనే మనం ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించకుండా పరలోకాన్ని మాత్రమే ప్రేమించుకుంటూ, ప్రభువుని మాత్రమే ప్రేమించుకుంటూ మన జీవనం గడుపుతూ ఉన్నాము. అయితే ఇక్కడ పౌలు గారు సెలవిస్తున్న మాటలు ఒకసారి గమనిద్దాం. అందులో మీరు మందులు కాక
విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకొని వారి పోలి నడుచుకున్నట్లుగా మనం మందులుగా జీవించొద్దని చెప్తున్నాడు. సోమరులుగా, ఆధ్యాత్మికంగా లేజినెస్గా ఉండకుండా చురుకుగా మెలకుగా ఉంటూ ఎవరిని పోలి జీవించాలంటున్నాడు? విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకొని వారి పోలి. మన పూర్వీకులు భక్త జనాంగం అంతా విశ్వాసం చేత ఓర్పు చేత దేవుడు వారికి అనుగ్రహించేటువంటి వాగ్దానాలన్నీ వారు స్వతంత్రించుకున్నారు. ఏ విధంగా స్వతంత్రించుకున్నారు? విశ్వాసం చేత ప్లస్ ఓపిక వహిస్తూ ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. వారు ఏ విధంగా స్వతంత్రించుకున్నారో నిత్య జీవము, నిత్యము ప్రభుత్వం ఉండేటువంటి వాగ్దానం కూడా మనం స్వతంత్రించుకోవలసి ఉన్నది. దానికోసం మన యొక్క నిరీక్షణ, ఆ యొక్క వాగ్దానం, ఆ యొక్క గురి, ఆ యొక్క టార్గెట్ కోసం వెళ్ళడానికి మనం ఏ విధంగా జీవించాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే, మీరు మందులుగా ఉండక వాళ్ళు ఏ విధంగా అయితే విశ్వాసం ఓర్పు కలిగి జీవించినారో ఆ విధంగా జీవిస్తూ, ఇప్పుడు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే దాని తర్వాత వస్తుంది, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టు కనబరచాలని అపేక్షించుచున్నాను. మీరు ఇది వరకు ఆసక్తిని కనబరిచినారు, అది లాస్ట్ వరకు ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. లాస్ట్ వరకు ఉండకపోతే ఏమవుతుంది వీళ్ళారా? ఫస్ట్ బాగా నిజంగా చాలా మంది ఎట్లుంటారంటే ఆంధ్రులు ఆరంభ శూరులు అనేటువంటి సామెత ఉన్నది కదా. అంటే తెలంగాణలో ఆంధ్ర, నేను చిన్నప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పెరిగిన ఆంధ్రప్రదేశ్ అట్లేం లేదు. మనకు జాతి విభేదాలు లేవు, ప్రాంత విభేదాలు లేవు, మనం అందరం మన తెలుగు వారం. అయితే ఆంధ్రులు ఆరంభ శూరులు పెద్ద దగ్గర నేర్పించారు ఇవన్నీ కల్మషాలు. మనకు చిన్నప్పటి నుంచి తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనదని చదువుకున్నాము కాబట్టి. అయితే ఆంధ్రులు ఆరంభ శూరులు స్టార్టింగ్లో బాగా ఉంటుంది విశ్వాసం, భక్తి జీవితం, సమర్పణ జీవితం, ప్రభువు దగ్గర వచ్చి రెగ్యులర్గా చర్చికి రావడం, ఇంటికి పోగానే ఇంకా బైబిల్ ఏం రాయబడింది, దేవుని తెలుసుకున్నప్పుడు కొత్త ఎట్లుంటుంది, తహతహలాడుతుంటాం. ఇంకా తెలుసుకోవాలి దేవుడు ఏం సెలవిస్తుండు, సృష్టికర్త మొదటిసారి తెలుసుకున్నాం, అసలు మనం ఎట్లా సృష్టింపబడ్డాం, ఎట్లా ఏర్పరచబడ్డాం అనేసి, ఇంకా దేవుడు ఎట్లా వచ్చిండు, ఆయన ప్రవచనాలు అన్నీ చదువుతుంటాం, ధ్యానిస్తుంటాం. ఆసక్తి ఉంటుంది. మందిరానికి రెగ్యులర్గా వస్తాం. ఈ కొన్ని రోజుల తర్వాత ఏమైపోతుందంటే ఈ ఆసక్తి అనేది కొంచెం తగ్గిపోతుంది అంట. దేవుని బిడ్డలారా, ఇది తగ్గిపోతుందని ఆయనకు తెలుసు అనమాట. తగ్గిపోతుంది ఈ ఆసక్తి. ఫస్ట్ ఉన్నటువంటి ఆసక్తి తర్వాత ఉండదు. ఫస్ట్ ఉన్నటువంటి ప్రార్థనకు సమర్పణ తర్వాత ఉండదు. ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుంది, రహస్యంగా నేను నా తండ్రితో మాట్లాడాలి అనేటటువంటి తపన కలిగి ఉంటాం. మనం ఫస్ట్ బాగా ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి అనేసి ఉంటాం. తర్వాత ఏమవుతుందంటే ప్రార్థన సన్నగిల్లిపోతుంటుంది అనమాట. అయితే వాక్యం ధ్యానించడం కూడా ఫస్ట్ దేవునికి ఫుల్ సమయం ఇస్తాం. తర్వాత దేవునికి సమయం ఇవ్వాలంటే మనకు సమయం దొరకదు. ఎందుకంటే మన లైఫ్ ఫుల్ బిజీగా వెళ్తూ ఉంటుంది. సహవాసం, పరిశుద్ధులతో సహవాసం గడపడానికి మనకు టైం ఉండదు. ఇంకా ఆఖరికి దేవుని యొక్క ఆజ్ఞ ఉల్లంఘన ఏంటిది, అది మందిరానికి రావడం అనేది కూడా ఏమైపోతుందంటే బంద్ చేసేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇంకా దానికంటే ఇంపార్టెంట్ పనులు ఇంకా మనకి ఎన్నో ఉన్నాయని పనుల మీద ధ్యాస పెట్టి, ఇంకా ఇతరత్ర పైన ఆసక్తి పెట్టి, ఇంకా దేవుని విషయమైన ఆసక్తి తగ్గించబడుతుంది. అయితే మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తి తుదమట్టు కనబరచాలని అపేక్షించుచున్నాను. ముందు మనము ఈ యొక్క ఆసక్తికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గమనిద్దాం. ఈ ఆసక్తి ఉంటే ఏం జరుగుతుంది, ఆసక్తి లేకుంటే మనం ఏం నష్టపోతాం, ఈ ఆసక్తి గురించి మనం ఒకసారి దాని యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకుందాం. ఈ యొక్క ఆసక్తి అంటే మనము ఆసక్తి అంటే పిల్లలకు, స్టూడెంట్స్కి బాగా తెలుసు కదా దీని యొక్క నిర్వచనం ఏంది. పిల్లలు చెప్పండి, ఆసక్తి అంటే ఏంటిది? అరే బాగా మనసు పెట్టి చదువు, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, మనసు పెట్టి చదువు, లేకపోతే ఫెయిల్ అయిపోతావని తల్లిదండ్రులు చెప్తారనమాట. ఆసక్తి ఏంటంటే మన ధ్యాస ఉంచడం, మన మనసు దానిపైన పెట్టడం, హృదయపూర్వకంగా మనస్సు లగ్నం చేసి ఏదన్నా ధ్యానించినప్పుడు, చదివినప్పుడు అది మన బుర్రలోకి ఎక్కుతారనమాట. అప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు మా ఫాదర్ అటు నుంచి వస్తూ ఉంటే మనం ఏం చేస్తామన్నమాట, అరే మనం కైట్ ఎగిరేసేటప్పుడు భయం పడి ఇంట్లోకి దన్న కైట్ దించేసేసి ఇంట్లోకి వెళ్ళి పుస్తకం పెట్టుకొని ఇట్లా వాళ్ళ ముందర యాక్టింగ్ చేస్తాం అన్నమాట. పుస్తకం మన ఫాదర్ చదువుకుంటున్నాం కూడా, నిజంగా అది ఆసక్తితో చదివినట్ట కాదు, యాక్టింగ్ అనమాట. అయితే ఆసక్తితో దేవుణ్ణి ప్రేమించాలని ఇక్కడ చెప్తున్నమాట. ఇక్కడ తుదమట్టుకు ఆసక్తిని కనబరచాలి. ఏం ఆసక్తిని కనబరచడం ఇంతకుముందు అంటే దేవుని విషయం, దేవునికి
సమర్పించుకునేటటువంటి విషయంలో ఆసక్తిని కనపరచడం, దేవుని వెతికేటటువంటి విషయంలో ఆసక్తిని కనపరచడం, దేవుని ప్రేమించేటటువంటి విషయంలో ఆసక్తిని కనపరచడం, దేవునికి సమయం ఇచ్చి వెచ్చించే దాని విషయంలో ఆసక్తిని కనపరచడం, అంతా లాస్ట్ వరకు మనము కనపరచాలి. ఈ ఆసక్తి అంటే మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఏదైనా చేస్తే అది ఆసక్తి అని నిర్వచనం అనమాట. అదే అశ్రద్ధగా ఏదన్నా అశ్రద్ధగా ఉంటే మనకి సక్సెస్ అవుతామా? ఒక వ్యక్తి ఒక గోల్ పెట్టుకున్నాడండి, ఐఏఎస్ ఐపీఎస్ గోల్ పెట్టుకున్నాడు. అతను ఎట్లా చదువుతాడు? రకరకాల పుస్తకాలన్నీ తెచ్చుకొని అక్కడ పెట్టుకునేసేసి అశ్రద్ధతో అనాసక్తితో చదువుకుంటాడా? ఏమైనా ప్రయోజనం ఉంటుందా? 14 గంటలు 15 గంటలు కూర్చొని ఆసక్తితో ఇంకేముందని చదువుతాడు, అప్పుడు సక్సెస్ పొందుతాం అనమాట. ఇక్కడ కూడా మన యొక్క గురి అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చేరడానికి మనకు ఆసక్తి అవసరమై ఉన్నదన్నమాట. ఈ యొక్క ఆసక్తి వలన మన యొక్క పూర్వీకులు భక్త జనాంగం చేసేటువంటి అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి చూద్దాం మనము. అక్కడ ఏలియా ఆహాబు సమయంలో ఈ ఆహాబు ఏం చేస్తారంటే తను యజబేల్ అనేటువంటి అన్యుల సంబంధించిన స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఆ అన్య దేవతలకు సంబంధించినటువంటి ఆ దేవతలకు అక్కడ బలి అర్పణలు అర్పిస్తూ ఉంటుంది. ఆమె అర్పించడం కాదు కానీ ఈ ఆహాబు చేత అక్కడ అర్పిస్తూ ఉంటాడు. ఈ ఆహాబే అర్పిస్తూ ఉంటాడు. 2 అన్య దేవతలు ఉంటాయి, ఆ దేవతలు వాటికి అర్పిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఏలియా గారు అక్కడికి వెళ్తారన్నమాట. ఆ దేవతల పేర్లు చేస్తూ చెప్పగలుగుతారు ఒకసారి? బయల్జెబూలు, 1 రాజులు 18వ అధ్యాయం రండి ఒకసారి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, ఆషారాదేవి ప్రవక్తలైన 400 మందిని. బయలుదేవత ఆషారాదేవి అనేటువంటి 450 మంది ప్రవక్తలు ఉంటారు. వాళ్ళని యెజబేల్ రాణి పోషిస్తూ ఉంటుంది. ప్లస్ యెహోవా ప్రవక్తలని ఆమె హతం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏలియా గారికి బహు రౌద్రం వచ్చేస్తుంది, బహు పౌరుషం వస్తుంది. అయ్యో, నా దేవుని ప్రవక్తలు అందరిని నశింపజేస్తుంది, ప్లస్ దేవునికి విరోధంగా రాజు పాపం చేస్తూ రాజ్యాన్ని పాపంలోకి నడిపిస్తున్నాడు అనేసి ఈ ఆహాబ్ దగ్గరికి వెళ్తారు. ఈ ఆషారాదేవి అంటే ఏంటంటే ఏదో ఆకాశకు సంబంధించినటువంటి దేవత అనమాట. ఇంకా ఆమె ఏం చూస్తుందంటే ఈ ధాన్యము పండించే పంట అదంతా ఆమె సమకూరుస్తుందని యొక్క అన్య దేవతలు అక్కడ అనుకునేవారు అనమాట. వర్షం కురిపించడము, పంట పండించడం, అక్కడ ఆషారాదేవి సముఖంలో ఉంది అని వాళ్ళు బలులు అర్పిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఏలియా గారు వస్తారు. ఏలియా గారు వచ్చేసేసి అక్కడ ఏం చేస్తారంటే, ఇంకో ఆహాబు ఈ సంవత్సరం కొంచెం మంచు కూడా పడది, వర్షం కూడా పడది అని అక్కడ ప్రార్థన చేస్తారన్నమాట. ఏలియా ఎట్లా ప్రార్థన చేస్తారంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తాడని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి ధ్యానిస్తాం. యాకోబు 5:17 ఎట్లా ప్రార్థన చేస్తాడు యాకోబు అంటే ఆసక్తితో ప్రార్థన చేస్తాడనమాట. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దాని తర్వాత కూడా జాన్ సిస్టర్ అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఇదిగో చూడు, ఆ రాజుతో అంటున్నాడు, నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వేదో బలులు అర్పిస్తున్నావు, అన్ని దేవతలకు విగ్రహాలు పెట్టి దేవునికి ఆజ్ఞ ఉల్లంఘన చేస్తూ నువ్వు ఇష్టానుసారం బ్రతుకుతున్నావు, కానీ అవి నీకు సమకూరుస్తున్నాయి. ఈ యొక్క అన్ని ఆశీర్వాదాలు, ఈ యొక్క ధనధాన్యమే కానీ ప్లస్ ఆకాశం నుంచి వర్షమే కానీ అనుకుంటున్నావు, కానీ అక్కడి నుంచి లేదు. సజీవుడైనటువంటి యెహోవా దగ్గర నుంచే అన్నీ వస్తున్నాయి. ఆకాశం నుంచి వర్షము, మనకు పంట అని చూడు. ఇప్పుడు నువ్వు దేవతలను పూజించుకుంటావు, ఏం చేస్తావు చేసుకో అనేసి, ఇంకో మంచు కూడా పడది, వర్షం కూడా పడదు అనేసి చెప్పినప్పుడు 3.5 సంవత్సరాల వరకు వర్షం వల్లే మంచు వల్లే. అప్పుడు ఏలియా ఒక ఆసక్తికరమైన ప్రార్థన ఏం చేసిందంటే, దేవుడు విన్నాడు. దేవుని బిడ్డలారా, విని ఏం చేసిండు? ఆకాశం నుంచి వర్షము కురిపియలేదు. చూశారా దేవుని బిడ్డలారా? సృష్టి పైన ఈ ఏలియా చేసిన ప్రార్థన పనిచేసింది. ఈ ఏలియా మన వంటి నరుడే అని యాకోబు రాసిన పత్రికలో ఇప్పుడు చదివినాను. మన వంటి నరుడే, కానీ ఒక్క ఆసక్తి ఉపయోగించిన ప్రార్థనలో ఎంతో ఆసక్తి ఉపయోగించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసిండు? ఆ యొక్క ప్రార్థన విన్నాడు. విని ఏం చేసేసిండు? ఆ యొక్క ప్రార్థనకు ఉత్తరం ఇచ్చిండు. నిజంగా 3.5 సంవత్సరాలు వర్షము
ఇవ్వలేదు. దాని తర్వాత ఆ బయలు ప్రవక్తలు ఆశీర్వాదేవి ప్రవక్తలందరినీ వధించిన తర్వాత మళ్ళీ వర్షం రావాలని ఏలియా ప్రార్థించినప్పుడు తిరిగి వర్షం వస్తుంది. చూసారా, సృష్టి చక్రాన్నే ఇతను మార్చేసేసిండు కేవలం తన యొక్క ఆసక్తికరమైనటువంటి ప్రార్థన చేత. మరి మనం ఏం నేర్చుకోవాలి ఈ యొక్క విషయం నుంచి? మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఎంతో ఆసక్తితోని మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మరి ఇంకొక విషయం మనకందరూ బాగా తెలిసిందే, పేతురు గారు చెరసాల్లో ఉంటారు. పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం ఒకసారి అండి సిస్టర్. అయితే యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పుడు పేతురు గారిని హేరోదు రాజు పట్టుకొని చెరసాల్లో వేస్తాడు. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలు సిస్టర్. అయితే అక్కడ రాజు అంతకుముందే ఈ యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించేసేస్తాడు. అక్కడ ఒక పండుగ పులియన్ రొట్టెల పండుగ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది ఆ పండుగ సీజను. ఇంకా తెల్లారి ఈ పేతురుని ఏం చేస్తాడంటే చెరసాలను వేసి ఆ పేతుర్ని కాపలా కాయడానికి 4 చతుష్టయములటువంటి ఆ సైన్యాన్ని పెట్టేసేసి రాజు కాపలా పెడతాడు. మీరు కావాలి కాయండి అంటాడు. ఏ క్షణమందైనా బయటికి తీసుకొచ్చి ఆ యాకోబుని ఎట్లా చంపించేసిండు, ఈ యొక్క పేతురు కూడా చంపిద్దామని ప్లాన్ వేసి ఉంటాడనమాట. అప్పుడు ఈ యొక్క సంఘం ఏ విధంగా ప్రార్థన చేసిందంటే దేవుని బిడ్డలారా, అత్యాసక్తితో ఇంకా ఆసక్తికి మించింది ఈ యొక్క అత్యాసక్తితో, అతి ప్లస్ ఆసక్తి, ఇంకా ఆసక్తితో ప్రార్థన చేశారనమాట. ఈ సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు గొప్ప అద్భుతం జరిగింది దేవుని బిడ్డలారా. అయితే ఆ రాత్రిపూట అక్కడ పేతురు గారు అక్కడ ఆయన పక్కన ఇక్కడ ఒక ఆయన ఉంటాడు, అక్కడ ఉంటాడు, చేనులతో కట్టేసి ఉంటాయి ముందల, అక్కడ గేట్ ముందల అక్కడ సైన్యం మోహరించి ఉంటుంది, పెద్ద మెయిన్ డోర్ ఉంటుంది అక్కడ పట్టణానికి, అవన్నీ ఉంటాయి. అక్కడ పేతురు గారు ఏమైతే అంటే దేవుని దూత వస్తాడు అక్కడికి. దేవుని దూత వచ్చేసేసి పేతురు లేవు అని తీసుకొనేసేసి ఆ చైన్లు నుంచి బంధ విముక్తుడైపోతాడు. ప్లస్ అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేసేస్తారు. వాళ్ళందరినీ తప్పించేసి తీసుకొని వచ్చి ఆ పట్టణం మెయిన్ డోర్ నుంచి బయటికి తీసుకొచ్చేసేస్తారు. అప్పటిదాకా పేతురు నాకు దర్శనంలో ఉన్నా అనుకుంటాడు. ఎందుకంటే వీళ్ళు ప్రార్థనలో దర్శనాలు కంటా ఉంటారన్నమాట భక్తులు. అప్పుడు ఇది కూడా దర్శనమే అనుకుంటాడు, కానీ దర్శనం కాదు, నిజంగానే జరిగింది అనేసి ఆ పట్టణం నుంచి బయటకు వచ్చినాక ఎరిగి ఇక్కడ ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో అక్కడ ఆ సంఘం దగ్గరికి వస్తారన్నమాట. వచ్చినప్పుడు అక్కడ దర్వాజా కొడతాడు. దర్వాజా కొట్టినప్పుడు ఒక చిన్న పాప వస్తుంది. చిన్న పాప వచ్చి చూసి ఇది పేతురు గొంతే అనేసి వీళ్ళందరూ కొంచెం ఆసక్తికరంగా చెప్తాం ఈ విషయం వాళ్ళని అనేసి ఏం చెప్తా అంటే పేతురు వచ్చి నిజంగా ఇంకా తలుపు తీయకుండా పేతురు వచ్చేసేసిందంటే వాళ్ళు నమ్మరు. నిజంగా వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేసారు. చాలామంది అనుకుంటారు నమ్మరు, వాళ్ళు పేతురు వస్తే నమ్మలేదు, అవిశ్వాసం ఉందేమో అనుకుంటారు. కానీ అవిశ్వాసం కాదు. వాళ్ళు ఏమంటారు అంటే చిన్నపిల్లని నువ్వు చదవండి సిస్టర్ అక్కడ 12వ అధ్యాయం. అందుకు వారు నీవు పిచ్చిదానవనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. ఫస్ట్ ఏమన్నారు? పిచ్చిదానం అన్నారు. అంటే వీళ్ళకి అవిశ్వాసం కాదు, వీళ్ళు అత్యాసక్తిని ప్రార్థన చేసి ప్రార్థన అత్యాసక్తం చేస్తారు. పేతురు ఎప్పుడైతే చెరసాల్లో ఉన్నాడో వాళ్ళ యొక్క విశ్వాసులందరూ రండి 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 మనం ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ జరిపిద్దాం, ప్రార్థన చేద్దాం అనగానే అందరూ వచ్చారు అత్యాసక్తితో. మనం కూడా ఏ విధంగా ఉండాలంటే మనకు ఒక సమస్య వచ్చింది బిడ్డ, సమస్య వచ్చినప్పుడు రండి మందిరానికి రండి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు అందరూ రావాల్సిందే. వచ్చి ఈ యొక్క సంఘం ఏ విధంగా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క పేతురు యొక్క సంఖ్యలు తీపిరాను, పేతురు ఏ విధంగా అక్కడ బందీగృహం నుంచి బయటకు దేవుడు తప్పించాడో అట్లాగే మనకున్నటువంటి సమస్యల నుంచి దేవుడు విడుదల అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఏం ఫార్ములా పనిచేసిందంటే అత్యాసక్తితో వారు ప్రార్థన చేశారు. వాళ్ళు ఏమనుకుని ప్రార్థన చేశారంటే జనరల్గా మన ప్రార్థన చేసి ఏమంటాం, ఆ హేరోదు యొక్క మనస్సును మార్చండి, ఆ యొక్క హేరోదు యొక్క హృదయాన్ని మార్చండి, ఆ యొక్క చెరసాల నుంచి విడుదల అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తారు. మారుస్తే రేపు పొద్దున హేరోదు లేచి పండుకొని పొద్దున్న లేచిన తర్వాత ఏమంటాడు, అరే పేతురుని బయటికి తీసేసేయండి అయ్యా, ఇంకా సరే నా మనసు మారిపోయింది, ఆయనకు అంత పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని సజీవుడుగానే వదులుతలే అనేటువంటి ఉన్నారు. కానీ రాత్రికి రాత్రే వీరి యొక్క అత్యాసక్తికరమైన ప్రార్థన దేవుడు విని ఆ రాత్రికి రాత్రే అద్భుత రీతిగా దేవుడే కలగజేసుకుని దూతను పంపించి విడుదల అనుగ్రహించాడు. ఈ అత్యాసక్తితో చేసిన ప్రార్థన ఏం చేసింది దేవుని బిడ్డలారా? గొప్ప ఊహించని అద్భుతము చూపించింది. మనము ఊహించని అద్భుతాలు చూడాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే అత్యాసక్తికరమైనటువంటి ప్రార్థన
మనము కలిగి ఉండాలన్నమాట. వీళ్ళు రేపు పొద్దున విడుదల అవుతుండొచ్చు, ఏదో ఆయన మనసు మారుతుండొచ్చు అనుకున్నారు, కానీ ఆ రాత్రి వచ్చి అందుకనే వాళ్ళు నమ్మలేకపోయారు అనమాట. పేతురు వచ్చిండంటే తర్వాత పేతురుని వాళ్ళు వచ్చి తలుపు తీస్తారు, లోపలికి ఆహ్వానిస్తారు. మరి వాళ్ళు వాక్యమందు అక్కడ బలం పొందుతూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఏలియా ఆసక్తికరమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షం కురవకుండా మేఘాలను ఆపేసేసిండు. ఇక్కడ సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురుని విడుదల చేసిండు. ఇంకా ఈ ఆసక్తి ఉంటే కలిగేటువంటి ప్రయోజనాలు ఏంది, ఆసక్తి యొక్క ప్రాముఖ్యత ఏంది దేవుని బిడ్డలారా? ఈ ఆసక్తితోనే ఎప్పుడైతే మనం వాక్యం వింటామో మనకి ఏం దొరుకుతుందంటే అది హృదయం లోపల చొచ్చుకొని పోయి మనతోని దేవుడు మాట్లాడి మనకి ఏం చేస్తా అంటే విశ్వాసం కలుగజేస్తుంది. ఎప్పుడు ఆసక్తితో విన్నప్పుడు అప్పుడు మనకు నిత్య రక్షణ మనకి కలుగజేస్తుంది. బెరియా సంఘస్థులు కూడా వారు వాక్యం వినేటప్పుడు ఎట్లా ఉంటుండనంటే ఆసక్తితో అంగీకరించాలన్నమాట. వినేటప్పుడు ఆసక్తితో వినేవాళ్ళు. అపొస్తలుల కార్యములు 17:10-11 ఒకసారి చూద్దాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరియకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీళ్ళు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలియును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఇక్కడ పౌలు శీలలు యొక్క బెరియా సంఘస్థులకు వాక్యం చెప్పినప్పుడు వీళ్ళు ఏ విధంగా ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి ఆసక్తితో విన్నారు. ఏమేం చెప్తుండు, ఈ పౌలు ఏం చెప్తుండు, ఈ శీల ఏం చెప్తున్నారు, ఈ వాక్యం కరెక్ట్ ఆసక్తితో విని ఏం చేస్తున్నారంటే పరిశోధిస్తున్నారన్నమాట. ప్రతి దినము లేఖనాలని పరిశోధిస్తారు. వీళ్ళు చెప్పింది కరెక్టేనా, ఈ విధంగా ఉన్నాయా లేవని చేసి మనం పరిశోధిస్తున్నామా దేవుని బిడ్డలారా? వాక్యం మన దగ్గరికి అన్య బోధలు రకరకాలు వచ్చి మన యొక్క విశ్వాసం నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. మరి మనము ఎట్లా మనం ఆ యొక్క ఉపద్రవం నుంచి తప్పించుకోవాలి, ఎట్లా దేవునికి వేరే బోధకు మనం మరలు కొల్పబడితే ఏ విధంగా మనకు నష్టం అవుతుందో, అందుకే ఆ నష్టం కలగకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే ఆ యొక్క వాక్యాన్ని మనము పరిశీలించే వారంగా ఉండాలి, పరీక్షించే వారిగా ఉండాలి, పరిశోధించే వారిగా ఉండాలి. దేవుడు ఈ వాక్యం ఈ విధంగా చెప్పిండా లేదా అని మనం వాక్యం ధ్యానించే వారిగా ఉండాలి, ధ్యానించాలన్నమాట. ఆసక్తితో విని దాన్ని ధ్యానించాలి. బెరియా సంఘస్థులకు ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళు ఆసక్తితో వింటారు, ప్లస్ ఆసక్తితో కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకుంటారు. ఒకవేళ ఆసక్తి లేకపోతే ఏం చేస్తాం, అసలు ధ్యానించాం. కానీ వీళ్ళు ధ్యానించేవారుగా ఉన్నారు, వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉన్నారు. వాక్యాన్ని ధ్యానించాలని లేఖనంలో అనేక సార్లు దేవుడు మనకు సెలవిస్తున్నాడు అనమాట. అప్పుడు మనం తప్పిపోకుండా సరైన త్రోవలో దేవుడు చూపించిన మార్గంలో వెళ్తూ ఉంటాం అనమాట. అయితే ఈ యొక్క ఆసక్తి ఏం చేస్తుంది దేవుని బిడ్డలారంటే గొప్ప అద్భుతాలను చేస్తుంది, వెంబడే క్రియ జరిగిస్తుంది అనమాట. ఇక్కడ సంఘం ప్రార్థించినప్పుడు వెంబడే అద్భుతం జరిగిస్తుంది అనమాట. మనకు ఆసక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆసక్తి కలిగి ఉండడం మనం ఇంతకుముందు చూసినాం కదా. ఈ ఆసక్తి ఎబ్రిల్కి రాసిన పత్రికలో 12వ అధ్యాయం 6, 11, 12లో అక్కడ రాయబడి ఏముంటుందంటే 12వ వచనంలో మీ నిరీక్షణ పరిపూర్ణమైన నిమిత్తం మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టు కనబరచవాలని అపేక్షించున్నాను. ఇప్పుడు ఈ ఆసక్తి మనము ఒక్కరోజు ఎక్కువ ఉంటుంది, ఒకరోజు తక్కువ ఉంటుంది. ఒకరోజు ఎక్కువ బైబిల్ చదువుతాం, ఒకరోజు తక్కువ బైబిల్ చదువుతాం, ఒకరోజు పని పాటలు ఎక్కువ ఉంటే పనులు తిరుగుతాం. కానీ ఇక్కడ ఆసక్తి గురించి స్పెషల్గా చెప్తున్నది ఏంటంటే మనం ఎటువంటి పని ఉన్నా ఏమున్నా మనము దొరికినటువంటి ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలన్నమాట. కొంచెం 5 నిమిషాలు దొరికితే 5 నిమిషాలని దేవునికి వెచ్చించాలి, గంట దొరికితే ఆ గంటని దేవుని కోసం ఇవ్వాలి. ఇది ఆసక్తి చూపుతున్నాడు అనమాట. ఒకరోజు టైం దొరకకపోవచ్చు, 2 గంటలు దొరకవచ్చు దేవుని సమయానికి ఇవ్వడానికి, ఒకరోజు 10 నిమిషాలు దొరుకుతుండొచ్చు మనకి దేవుని సమయాన్ని. కానీ ఆ 10 నిమిషాలు కూడా దేవునికి సమయం ఇవ్వాలి, మనం పనులు చేసుకున్నా ఏవి చేసుకున్నా. ఇది ఆసక్తి అనమాట. మనము ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ, ఒకరోజు ఎక్కువ ఇచ్చుకుంటూ పోతే మన యొక్క ఆసక్తి ఎట్లుంటుందంటే అది యావరేజ్గా ఉంటుంది అనమాట. అయితే వాక్యంలో చెప్పినట్టు ఫస్ట్ ఎట్లా ఉందో అట్లా లాస్ట్ వరకు ఉంటే అది ఒక గుడ్ కండిషన్లో ఉన్నటువంటి అనమాట. మన యొక్క ఆసక్తి గుడ్ కండిషన్లో ఉన్నమాట. ఆసక్తి ఫస్ట్ ఉన్నటువంటి ఆసక్తి తర్వాత క్రమక్రమేణా తగ్గుతూ 0 లెవెల్కి వెళ్ళిపోయిందంటే అది మన యొక్క ఆసక్తి భక్తి జీవితం చాలా బ్యాడ్ సిచ్యుయేషన్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. బ్యాడ్ సిచ్యుయేషన్ అనమాట. ఇంకా ఆ యొక్క పరిస్థితి ఏమైపోతే పతనావస్థకి వెళ్ళిపోతుంది అనమాట. మరి ఇక్కడ అత్యాసక్తితో ఉన్నారన్నమాట వీళ్ళైతే, ఇంకా గుడ్ కండిషన్ కంటే ఇంకా మించింది ఉన్నారన్నమాట. ఎవరు ఈ యొక్క సంఘస్థులు పేతురు గురించి ప్రార్థన చేసినటువంటి వారు. అయితే మరి
దేవుని పైన మన యొక్క ఆసక్తి ఏ విధంగా ఉందో దేవుని బిడ్డలారా, మరి దేవుని మీద ఉందా ఆసక్తి, లేకపోతే దేవుని మీద లేకుండా ఇతరత్ర ఇంకా రకరకాల మన ఆసక్తిని దొంగిలించేటివి వస్తాయి అన్నమాట. దేవుని పైన మన యొక్క దృష్టి, మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కేంద్రీకృతమై ఉంటుందని మనం వాగ్దానం చేసి దేవుని ఫాలో అవుతూ ఉంటాం. కానీ మధ్యలో అనేకమైన వస్తూ ఉంటాయి అనమాట, వచ్చేసేసి మన యొక్క దృష్టిని మరలుస్తూ ఉంటాయి అనమాట. ఏ విధంగా అయితే దేమ అనేటి వ్యక్తి శిష్యుడు ధనాన్ని ప్రేమిస్తూ ఆ యొక్క ఆసక్తిని దేవుని మీద చూపించినట్టు ఆసక్తిని ఇప్పుడు ఎక్కడ చూపించాడంటే ధనం మీద చూపించాడు. ధనం మీద చూపించి దేవుని దగ్గర నుంచి వేరైపోయాడు. అయితే వాక్యం మీద మనకు అంత ఆసక్తి కలిగి ఉన్నామా? ప్రార్థన మీద మనం అంత ఆసక్తి కలిగి ఉన్నామా? సహవాసం మీద మనం అంత ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుని మొదట ఉన్నటువంటి ఆసక్తి తురమట్టు కనబరచాలంటే దేవుని మీదే ఉండాలన్నమాట. ఆసక్తి దేవుని మీద ఉండాలంటే ఇవన్నిటి మీద ఉండాల్సిందే అనమాట. వాక్యం మీద, ప్రార్థన మీద, సహవాసం మీద, రొట్టె విరుష్టం మీద, సంఘంలో వచ్చి దేవుని ఆరాధించడంలో ఇవన్నిటి మీద మన యొక్క ధ్యాస ఆసక్తి ఉండాల్సిందే అనమాట. వాక్యం మీద ఆసక్తి ఒకసారి చూసుకుందాము. ఒక చిన్న స్టోరీ లాంటిది అనమాట. ఒక విశ్వాసి ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి పాస్టర్ గారు వస్తారు. క్రిస్మస్ టైంలో వస్తారన్నమాట. పాస్టర్ గారు వస్తారు. వచ్చి ఏం చేస్తారంటే వీళ్ళు విశ్వాసులు మంచిగా కొంచెం మా యొక్క ఉన్న పలుకుబడి ప్రేమతోని, ఆ పాస్టర్ మీద ప్రేమతో ఏం చేస్తారంటే ఈ వెండి బౌల్లో వెండి స్పూన్ పెట్టి మంచి పాయసం చేసి పాస్టర్కి ఇస్తారన్నమాట. ఆ పాస్టర్ ఏం చేస్తారంటే మంచిగా నన్ను ప్రేమించి ఇచ్చారు కదా అనేసి మంచిగా అక్కడ క్రిస్మస్ టైంలో ఇంటిని దర్శిస్తాడు కదా, ప్రార్థన చేస్తాడు, చేసేసి ఆ పాయసం కూడా తింటాడు, వెళ్ళిపోతాడు. వీళ్ళు కూడా మంచిగా తమ యొక్క చూపించుకుందాం మన యొక్క ప్రేమని అని మంచి వెండి దాంట్లో పెట్టిస్తారన్నమాట. అయితే ఏమవుతుందంటే పాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి నుంచి ఆ స్పూన్ కనిపించదు, వెండి స్పూన్ కనిపించకపోయేసరికి వీళ్ళిద్దరు భార్య భర్తలు అనుకుంటారు, స్పూను పాస్టర్ రాకముందు ఉండే, పాస్టర్ వచ్చిపోయినాక లేదు. స్పూన్ చూసినావా, స్పూన్ పోయింది ఆ వెండి స్పూను అని అనుకుంటా ఉంటారు. ఇంకా పాస్టర్ని అడుగుతారు, అబ్బాయి పాస్టర్ గారు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు పాయసం తిన్నారు, మా వెండి స్పూన్ పోయింది, మీరు తీసుకుపోయినా అడగలేరు. అయితే ఏమైపోతే అట్లా దినాలు గడిచిపోతుంది. మన ఇంట్లో మళ్ళీ గుడ్ ఫ్రైడే వస్తుంది, మళ్ళీ పాస్టర్ గారు వస్తారు దర్శించనీకి వచ్చినప్పుడు ఇంకా ఈయన మనసు ఉండబట్టలేడు, ఇంకా ఆ స్త్రీయో పురుషుడో ఉండబట్టలేక అంటారు పాస్టర్ గారు మాది వెండి స్పూన్ ఉండే, లాస్ట్ టైం ఈ ప్రార్థన చేసినప్పుడు పాయసం పెట్టించిన మా స్పూన్ కనిపిస్తలేదు వెండి స్పూన్ అంటే, సరేలే ప్రార్థన చేస్తాను బైబిల్ తీసుకురాపు అంటాడు. ఆ బైబిల్ తెరుస్తుంది ఆ విశ్వాసరాలు, అందులోనే ఉంటుంది స్పూన్. పాస్టర్ గారు వీరి యొక్క భక్తి జీవితాన్ని, వీరి యొక్క ఆసక్తి వాక్యం పైన ఎంత ఉందో చూడడానికి ఏం చేస్తారంటే ఆ యొక్క వెండి స్పూన్ని ఆ బైబిల్లో పెట్టిపోతాడు పోయే ముందు. వీళ్ళు ఆ బైబిల్ కనీసం ఓపెన్ కూడా చేయలేదు. వారి యొక్క ఆసక్తి జీవితం ఎట్లుంది వాక్యం పట్ల అంటే బైబిల్ కూడా ఓపెన్ చేయలేదు. క్రిస్మస్ నుంచి గుడ్ ఫ్రైడే వరకు ఎక్కడుంది స్పూను, వెండి స్పూను, వాళ్ళ బైబిల్ లోపలనే ఉన్నది. ఇది పాస్టర్ గారు వాళ్ళకి పరీక్ష పెట్టిండు. కానీ వీళ్ళు ఏమైపోయారు, ఓడిపోయారు. అసలు బైబిల్ తెరిచి చూస్తూనే లేరు. మనం ఏం చేస్తాం, బైబిల్ ప్రతిరోజు ఓపెన్ చేసి చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వాక్యం ధ్యానిస్తూ ఉంటాం. తెరిచినప్పుడు అలా స్పూన్ బయటపడుతుంది కదా. వాళ్ళు తెల్లారే తెరిచి చూసే స్పూన్ దొరుకుతుండే, కానీ వాళ్ళు తెరిచేటటువంటి తత్వం వారికి లేదు, బైబిల్ తెరిచేటువంటి మనస్సు లేదు. మరి ఇది ఆధ్యాత్మిక లేమా కాదా? మనం ఏం చేయాలి? ఎప్పుడు ఆసక్తి వాక్యం పైన చూపుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, చూపుతూ ఉండాలి. అది దేవుడు పెట్టినటువంటి పరీక్ష వాళ్ళకి. నువ్వు వాక్యాన్ని ఎంత ధ్యానిస్తావు అనేటటువంటిది. అయితే మనము వాక్యాన్ని ఎట్లా ధ్యానించాలంటే ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. ఆయన సన్నిధిని ఎప్పటికీ మనము ప్రేమించే వారిగా ఉండాలి. కీర్తన 119వ కీర్తన 139వ వచనం, 139, 140 ఒకసారి చదవండి సిస్టర్. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నా విరోధులు నీ వాక్యమును మర్చిపోదురు, కావున నా ఆసక్తిని భక్షించున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట, దేవుని యొక్క వాక్యం అంట స్వచ్ఛమైనది, ప్లస్ అది నీ సేవకునికి ఎంతో ప్రియమైనది. మనం అనేక సార్లు ఈ లోకంలో అనేకమైనటువంటి సిచ్యుయేషన్స్ గుండా వెళ్తాం. అనేకమైనటువంటి మనస్సుకు అనేకమైనటువంటి కృంగుదలలు వస్తూ ఉంటాయి. మరి దేని ద్వారా మనము ఆ యొక్క ఉపశమనం పొందుతాం? దేవుడు బిడ్డారా, దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడా? డైరెక్ట్ వచ్చేసేసి
ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసికి దేవుడు ఏ విధంగా ఆదరిస్తుండు, దేవుడు ఏ విధంగా వాళ్ళని బ్రతికిస్తున్నాడు చెప్పండి దేవుని బిడ్డలారా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు అది నెమ్మది కలుగజేయుచున్నది. వాక్యం మరి మనం ధ్యానించాలి కదా. వాక్యం ధ్యానించినప్పుడు మనకి ఏం దొరుకుతాయి అంటే మార్గాలు సుగమం అయిపోతాయి అన్నమాట. దేవుడు చూపించినటువంటి మార్గాలన్నీ మనకు అర్థమైపోతాయి. అయితే నీ విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించున్నది. నేనైతే ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడు నీ యొక్క వాక్యం పట్ల అని చెప్తా ఉన్నాడు అనమాట. కోరహు కుమారులు కూడా అంతే. 42వ కీర్తన 1-2 వచనం చూడండి సిస్టర్. 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. వీళ్ళు కోరహు కుమారుల గురించి మీకు అందరికి తెలుసు కదా దేవుని బిడ్డలారా. కోరహు కుమారులు ఎవరు? కోరహు, దాతాను, అబీరామ్ అని వీళ్ళు ఏం చేస్తారంటే దైవ సేవకుడైనటువంటి మోషేకు వ్యతిరేకంగా నిలిచినటువంటి వారు. నువ్వే నా భక్తునివి, నువ్వే నా సేవకునివి, నువ్వే నా ప్రచారం చేసేది యెహోవాకి, దేవుడు మమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు, మేమేం తక్కువ కాదు, మేము ధూపార్తులు అర్పిస్తాము, మేము దేవుని దగ్గరికి వెళ్తాము అనేసి వాళ్ళందరూ మోషేకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మోషే ఎంతో సాత్వికంతో ఉన్నా సరే దేవుడు మధ్యలో కలగజేసుకొని మోషేను పక్క జరుగు, వీళ్ళందరినీ భూమి నెర విడిచి వాళ్ళని మింగేస్తుంది చూడనేసి ఈ యొక్క కోరహు ప్లస్ దాతాన్ అబీరామ్ వాళ్ళందరినీ అక్కడ భూమి నడమికి బద్దలైపోయి పాతాళంలోకి సజీవులుగా వెళ్ళిపోతారు. పాతాళంలోకి సజీవులుగా వెళ్ళిన వాళ్ళు చరిత్ర ఈ కోరహుది అనమాట. పాతాళం అనేది భూమి లోపల కింద ఉంటుంది కదా దేవుని బిడ్డలారా. ఆ పాతాళం లోపలికి సజీవులుగా వెళ్ళి అక్కడ వెళ్ళి చచ్చిపోయినారు వీళ్ళు. అయితే ఈ కోరహు చనిపోయాడు, కానీ కోరహు కుమారులు మాత్రం చనిపోలేదు. ఈ కోరహు కుమారులు బ్రతికి ఉన్నాడని అక్కడ లేఖనంలోనే బైబిల్లో దాని తర్వాత అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కోరహు కుమారుడు చచ్చిపోలేదు. ఎందుకు చచ్చిపోలేదు? ఈ కోరహు ఏంటంటే దేవునికి విరోధంగా జీవిస్తాడు, దేవుని ప్రేమించకుండా జీవిస్తాడు. కానీ ఈ కోరహు కుమారులు మాత్రం ఈ యొక్క కీర్తన రాసింది వాళ్ళే. వాళ్ళ యొక్క మనస్సు ఈ యొక్క వాక్యం చదివినప్పుడు వాళ్ళ యొక్క మనస్సు దేవుని పట్ల ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది అనమాట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆసక్తి, దేవుని పట్ల ఆసక్తి ఎంతగా ఉందంటే ఒక దుప్పి నీటి వాగుల కోసం ఎట్లా దూరమైన ప్రయాణం చేస్తుంది. అది మామూలుగా ఎక్కడంటే అక్కడ దుప్పి గుంటలలో ఉన్నటువంటి నీళ్ళు ఏదంటే అది కలుషితమైన నీరు అటువంటి తాగదు. తన యొక్క దాహం తీర్చుకోవడానికి అది మంచి నీళ్ళతోని, స్వచ్ఛమైన నీళ్ళతోని దాహం తీర్చుకోవాలనేసి నీటి వాగులు ఎక్కడ ప్రవహిస్తున్నాయనేసి ఆ ప్రదేశానికి ఎంతో దూరమైనా సరే ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రవహించే జలాన్ని అది తాగుతూ ఉంటుంది అనమాట. దానికోసం వెళ్తుంది, తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి క్రూర మృగముల మధ్య నుంచి కూడా వెళ్ళేసి ఆ యొక్క నీళ్లు త్రాగేసి వస్తుంది. ఆ దుప్పికి ఏం కలిగి ఉందంటే ఆసక్తి, ఆ యొక్క నీళ్లు తాగాలనేసి ఆసక్తి ఉంది. ఆ యొక్క దుప్పి ఏ విధంగా ఆశ కలిగి ఉన్నదో అటువంటి ఆశ కూడా నా లోపల ఉన్నది అని కోరహు కుమారులు సెలవిస్తున్నారు. ఏమి ఆశ వీళ్ళకంటే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, నా దేవుణ్ణి నేను కలిగి ఉండాలి, నా జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, దేవుని చెంత నేను ఉండాలి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదాను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదు, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తా, ఎప్పుడు దేవుని స్తుతిస్తా అనేటువంటి తపన ఈ కోరహు కుమారులకు ఉన్నది. అక్కడ కోరహు చనిపోయేటప్పుడు భూమి నెరవేర్చి మింగేసినప్పుడు ఈ కోరహు కుమారులు అక్కడ ఉండరు. వాళ్ళు దేవుడు అంటే ఇష్టం కాబట్టి ఆ మందిరం అక్కడ మోషే ఏర్పాటు చేసిన ప్రత్యక్ష గుడారం ఉంటుంది కదా, ఆ ప్రత్యక్ష గుడారం లోపల వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు ప్రేమిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ దేవుని సన్నిధిలో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు మాత్రం, వీళ్ళు కోరహు కుమారులు మాత్రం బ్రతికి బట్ట కడతారన్నమాట. చూడండి దేవుని బిడ్డలారా, వీరి యొక్క ఆసక్తిని బట్టి వాళ్ళు బ్రతికినారు. వీళ్ళు ఒక ఆసక్తితో ఏం చేస్తున్నారంటే దేవుని ప్రేమిస్తున్నారు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు. మనము దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం? దేవుని మందిరాన్ని మనం రెగ్యులర్గా వస్తున్నామా? దేవుని మందిరంలో మనం వాక్యము ఆసక్తితో వింటున్నామా? దేవుని మందిరం రాకపోతే ఏం కాదు, నా ఇష్టం ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి డుమ్మాలు కొడతా, అప్పుడప్పుడు వస్తా అంటే అది ఏందో తెలుసా దేవుని బిడ్డలారా? అది పాపం కింద దేవుడు పరిగణ చేస్తున్నామన్నమాట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 6 నుంచి 9 ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతములు 29 6 నుంచి 9 ఒకసారి చదవండి.
మన పితరులు ద్రోహులమైన మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచిండ్రు. ఓరు ఇజ్రాయెల్ చెప్తున్నారు తమ యొక్క పితరుల గురించి. చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని, ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు అంటే ఆయన యొక్క మందిరమునకు, ప్రత్యక్ష గుడారమునకు, దేవుని సన్నిధికి ఏం పెట్టిరంట? పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరు, నిర్లక్ష్యం చేసిరు. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం కలిగితే అది ఆసక్తి లేనట్లే దేవుడు అంటే. చదవండి సిస్టర్. మరియు వారి మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపం వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండి. ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, దేవునికి సమయాన్ని లేనే లేదు, వాళ్ళ యొక్క హృదయాన్ని కుమ్మరించట్లేదు. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికి దేవుడు కోపించి, దేవునికి కోపం వస్తుంది. దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆలయానికి రెగ్యులర్గా రావాలి. దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. అక్కడ దేవుడు మనతోని మాట్లాడతాడు. దేవుని మందిరానికి రాకుండా నేను ఇంట్లోనే ఆరాధన చేసుకుంటా అంటే దేవునికి కోపము వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, మనము మన యొక్క టార్గెట్ రీచ్ కావడానికి మన యొక్క ఆసక్తి మొదట ఏ విధంగా ఉందో చివరి వరకు అదే విధంగా ఉండాలి. దేవునికి సంబంధించిన కార్యాల పట్ల, వాక్య ధ్యానం పట్ల, ప్రార్థన పట్ల, మందిరంకి వచ్చే విషయంలో మనము ఎప్పటికి కూడా ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మనము మందిరం ప్రార్థన అయిపోతుంది, వాక్యం అయిపోతుంది, అయిపోయిన తర్వాత అందరు ఇండ్లలోకి వెళ్ళిపోతారు. ఇండ్లలోకి వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా త్రోవల బైబిల్ చదువుకుంటారు? ఎవరైనా పోయేటప్పుడు ఎవరైనా చదువుకుంటారా? ఇంటి దగ్గర చదువుకొని వస్తారు, పొన్ను ఇష్టపడి చదువుకొని వస్తారు, మందిరానికి వస్తారు, మందిరంలో చదువుకుంటారు. ఇంటికి పోయేటప్పుడు త్రోవలో చదువుకునే వాళ్ళు ఉన్నారా? ఒక వ్యక్తిని చూసాము, ఆయన మందిరానికి వచ్చి ఇంటికి పోయేటప్పుడు కూడా చదువుకుంటా ఉన్నాడు. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 27-28. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 27-28. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఆరాధించడానికి ఐథియోపియా నుంచి ఎక్కడికి వస్తుండనంటే యెరూషలేముకి వస్తుండే అనమాట నపుంసకుడు. ఆయన ధనాగా అక్కడ ఐథియోపియాల రాణి కింద మంత్రిగా ఉన్నాడు. ఆ ధనాగారం అంతటి మీద అతను మంత్రిగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తుండే, ఆరాధించడానికి విశ్రాంతి దినమున ఏం చేస్తుండు, యెరూషలేముకి పోయి అలవాటు అనమాట. వస్తాడు పోతాడు. ఆయనకి ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియదు. వెళ్తూ అతను 28 వచ్చిన చూడండి సిస్టర్ ఒకసారి. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. తిరిగి వెళ్ళచ్చు, రథం వెళ్తా ఉంది, గుర్రపు బండి వెళ్తా ఉంది. వెళ్ళేటప్పుడు ఆయన ఏం చదువుతుందంటే ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండేను. వెళ్ళేటప్పుడు ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది. అయినా ఏం చేస్తుండంటే ఈ నపుంసకుడు దాన్ని ఆసక్తితోని చదువుతూ ఉన్నాడు వాక్యాన్ని. చూసారు రథం వీళ్ళ ఎంత ఆసక్తి ఉంది. వెళ్ళేటప్పుడు కూడా రథం మీద ఇంటికి వెళ్ళాక చదువుకుంటాను అనుకుంటుండా? అట్లా కాదు. ఎక్కడ సమయం దొరికితే అక్కడ మనము దేవుని వాక్యానికి సమయం ఇవ్వాలి. ఆసక్తితోని ఆయన దేవుని వెతుకుతా ఉన్నాడు. దేవుని వెతుకుతా ఉంటే దర్శించిండు దేవుడు. ఆ సమయంలో దర్శించిండు దేవుడు. వెళ్ళారా? ఫిలిప్పుని పంపించిండు. రథం పోతూ ఉంటుంది. ఫిలిప్పు అక్కడ నపుంసకుడు వెళ్తూ ఉన్నాడు కదా, ఆయన గ్రంథం చదువుతున్నాడు కదా, వెళ్ళి సువార్త అందించు అని చెప్పినప్పుడు ఆ రథం వెళ్తూ ఉంటుంది. ఆ రథంతో పాటు ఫిలిప్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసేసి ఆ ఐథియోపియుడు అనేటువంటి ఆ నపుంసకుడితో మాట్లాడుతాడు. నువ్వేం చదువుతున్నావు అంటే నేను యెషయా గ్రంథం చదువుతున్నాను, నీకేమైనా అర్థమవుతుందంటే నాకు ఎవరైనా చెప్తే కదా నాకు అర్థమవుతుంది అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి లేఖనం అతను ధ్యానిస్తూ ఉంటాడు. అక్కడ యేసుక్రీస్తు వారి గురించి ఆయన చెప్తాడనమాట. అప్పుడు అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వల్లే వదకు తీయబడను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండేనో అలాగే ఆయన నోరు తెరవలేదని యెషయా గ్రంథంలో ఆయన చదువుతూ ఉంటే అది దాని యొక్క వివరణ చెప్పిండు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు లోకానికి వచ్చి నీ రక్షణ కోసం, మనందరి రక్షణ కోసం, పాప క్షమాపణ కోసం ఆయన ఆ గొర్రె పిల్లగా వచ్చి మనందరికీ ఆయన అమూల్యమైన రక్తం చేత ఆ యొక్క పాపం నుంచి విడుదల అనుగ్రహించిండు అని చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తుని ఆ యొక్క ఐథియోపియుడు విశ్వసించి రక్షణ పొందిండు. అక్కడ తొవ్వల నీళ్ళు కనిపిస్తే ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, బాప్టిజం ఇచ్చే ఇంకా అడ్డంకి ఏముందని చెప్పేసి బాప్టిజం తీసుకొని రక్షణ పొంది వెళ్ళిపోయిండు. రథం మీద వెళ్ళేటప్పుడే ఇదంతా జరిగిపోయింది. దేవుని బిడ్డలారా,
ఎంత ఆసక్తితో ఆయన వాక్యం చదువుతూ ఉంటే, దేవుని మీద అంత ఆసక్తి కలిగి ఉంటే దేవుడు దర్శించిండు పరలోకం నుంచి. అయ్యో ఈ నపుంసకుడు చూశారా ఎంత ఆసక్తితో వాక్యం చదువుతున్నాడు అనేసి ఆయన ఒక ఆసక్తిని గమనించి ఫిలిప్పుని పరుగున పంపించాడు. తర్వాత కూడా ఆ యొక్క ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తా అంటే దేవుడు తన యొక్క చేతులను మన ప్రార్థన విని వెంబడే కదుపుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ప్రార్థనకు జవాబు వెంబడే వస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంతకుముందు పేతురు విషయంలో కూడా, ఇక్కడ ఫిలిప్పు కూడా తర్వాత సరే ఆయన రాజ్యానికి వెళ్ళాక అక్కడ పోయి చెప్పొచ్చు కదా, అట్లా కాదు, వెంబడే ఉన్న పాటనే వెళ్ళి వాక్యం చెప్పని చెప్పేసేసిండు. చూసారా, ఆసక్తితో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. మన యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. మనకు ఇప్పుడు ఈ యొక్క నపుంసకుడు రక్షణ పొందిండు ఆసక్తితో చదివినందుకు. దేవుని బిడ్డలారా చూసారా, ఆసక్తి యొక్క ప్రాముఖ్యతను మనం గమనించినాం కదా దేవుని బిడ్డలారా. ఈ ఆసక్తి కలిగి ఉంటే మనకు అన్ని ప్రయోజనాలే. ఈ ఆసక్తితో చేసినటువంటి ప్రార్థన దేవుడు ఎంతో ఇష్టంగా వింటాడనమాట. మన పిల్లలు ఏ విధంగా చదువుకోండి బాబు, చదువుకోండి, బుక్కులు మంచిగా కాన్సన్ట్రేషన్ మనస్సు పెట్టి హృదయపూర్వకంగా చదువుకోండి అని మనం ఏ విధంగా మన పిల్లలను కోరుకుంటామో, లేకపోతే ఏదైనా ఒక పనిలో అతను ఎదగాలని దాని మీద ఫుల్ మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి మంచి ఆసక్తితో చదువునని ఏ విధంగా చెప్తాడో, దేవుడు కూడా మనల్ని గమనిస్తూ ఉన్నాడనమాట. దేవుడు కూడా మనల్ని గమనిస్తున్నాడు. ఏమని గమనిస్తున్నాడంటే, తన్ను వెదుకువారెవరైనా భూలోకంలో కలరేమో అనే ఆకాశం నుంచి చూచెను అని పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంటానమాట. మనము దేవుని వెతుకుతున్నామా? దేవుని పట్ల ఆసక్తి ఉంటే దేవుని వెతికే వారిగా ఉంటారు. ఆయన వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉంటాం. దొరికిన సమయాన్ని సద్వినియోగపరుస్తూ ప్రార్థన చేసేవారిగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరూ రకరకాల గోల్స్ పెట్టుకుని ఉంటారు. ఈ లోకంలో రాజకీయ నాయకులే కానీ, స్పోర్ట్స్ మెనే కానీ, ఇంకా ఒక జాబ్ కోసం అన్వేషించేటువంటి వ్యక్తే కానీ దానికోసం ఎంతో కష్టపడతాడు ఆ యొక్క గోల్ రీచ్ కానికే. ఒక పొలిటికల్ లీడర్ అయితే ఇంకా నానా తంట పడతాడు ఆ యొక్క ఎమ్మెల్యే ఎంపీ కానికే. ఒక మంచి ఉద్యోగం సంపాదించిన ఒక వ్యక్తి ఎంతో కష్టపడతాడు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుకుంటూ పెద్ద అయిన తర్వాత ఒక క్రికెట్ స్టార్ కావాలి, మంచిగా స్పోర్ట్స్ మ్యాన్ కావాలనేసి అనే రకరకాల విషయాలలో ఆ విధంగా అవుతాడు. ఒక కుస్తీ పట్టే వ్యక్తి చిన్నప్పటి నుంచే కుస్తీ పట్టడం ప్రాక్టీస్ చేస్తూ ఒక మంచి రెజ్లర్ కావాలని సాధన చేస్తూ ఉంటాడు అనమాట. ఈ ఆసక్తి వాళ్ళని ఆ ఫీల్డ్లోకి నడిపిస్తుంటే వెళ్తూ ఉంటుంది. మరి మనకు అందరికీ ఒక గురి ఉంది దేవుని బిడ్డలారా. ఇంతకుముందు చెప్పుకున్నది ఆ గురి ఏమిటి? ఆ గురి మన ప్రభువైన యేసుక్రీస్తే ఆ గురి. ఆ గురి దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం ఎప్పుడు ఏం కలిగి ఉండాలి? ప్రభువు పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఎప్పుడు మనం ప్రభువుని వెతికే వారంగా ఉండాలి. ప్రభువు చెంత ప్రభు సన్నిధిని ప్రేమించే వారంగా ఉండాలి. ఈ మొదట ఉన్న ఆసక్తి చివరి వరకు మనం ఉంటేనే మన యొక్క నిరీక్షణ పరిపూర్ణమవుతుంది. ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12 ఏమంటుంది? మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. కంప్లీట్ కావాలి మన యొక్క నిరీక్షణ. మనం యేసు చెంతకు చేరాలనేటువంటి నిరీక్షణ కంప్లీట్ కావాలంటే మన యొక్క ఆసక్తి, మొదట చూపించేటువంటి ఆసక్తి కడ వరకు లాస్ట్ వరకు ఆ ఆసక్తిని చూపిస్తూనే ఉండాలి దేవుని బిడ్డలారా. ఈ ఆసక్తి ఒక్కోసారి ఏమైపోతుంది అంటే మనకు తగ్గిపోతుంటుంది. మనకు ఆకలి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మనకు గ్యాస్ ప్రాబ్లం వచ్చో సంథింగ్ ఏదో వచ్చి ఆకలి తగ్గిపోతుంది. ఆహారం లోపల పోదు అనేసి అట్లనే ఉండని, అట్లనే ఎంతమంది ఉన్నారు దేవుని బిడ్డలారా ఇప్పటివరకు? అట్లనే ఉండని, సరే నాకు కడుపులో ఆకలి అవుతలేదు, తినకపోతే మనం బ్రతకలేం కదా, ఆకలి అవుతలేదు అనేసి అట్లే తినకుండా ఎంతమంది ఉంటారు? మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళామా? వెళ్ళేసేసి డాక్టర్ గారు నాకు ఆకలి అవుతలేదు, ఈ ఆకలి కానీ ఏమైనా మందులు రాసేయండి అంటే మానవా? మరి యేసుక్రీస్తు సంబంధించిన విషయాల్లో దేవుని పట్ల మనకు ఆసక్తి కొద్దువ ఏర్పడిందంటే, ఆసక్తి తగ్గిపోయిందంటే మనం ఏం చేయాలి? ఆసక్తిని మనమే తెచ్చుకోవాలి. ఎవరు వచ్చేసేసి బాబు మనల్ని చెక్ చేయరు, మన ఇంటి పక్క వాళ్ళే కానీ మన కుటుంబస్తులే కానీ వచ్చేసి ప్రతిదినం నువ్వు ప్రార్థన తగ్గిపోయింది, నువ్వు వాక్యం మన ఆత్మకు మనమే ఉత్తరవాదులం దేవుని దగ్గర. మన లెక్క మనమే ఒప్పచెప్పుకోవాల్సి ఉన్నది. నువ్వు సరిగ్గా చదువుతానని ప్రతి ఒక్కరు మనం ప్రోత్సహించరు. మనమే తెచ్చుకోవాలి. ఏ విధంగా మనకు ఈ తినేటువంటి ఫిజికల్ ఆహారం మనకు లోపలికి వెళ్ళట్లేదు, ఆ విధంగానే ఆత్మీయ ఆహారం మనకు లోపలికి వెళ్ళట్లేదు, దానిపైన ఇంట్రెస్ట్ తగ్గుతుందంటే మనమే తెచ్చుకోవాలి. కొన్ని రోజుల కింద మనం బెరియా చర్చిలో ఒక మెసేజ్ చూసిన అనమాట. ఇఫ్ యూ డోంట్ ఫీల్ లైక్ ప్రేయింగ్, ఫోర్స్ ఇట్, బికాస్ సంథింగ్ ఈజ్ ఆల్సో ఫోర్సింగ్ యూ నాట్ ప్రే. మన లోపల ప్రార్థన చేయాలనేటువంటి తలంపు మన ఫీలింగ్ కలగట్లేదు అనుకోండి, ఏం చేయమంటున్నాడు అంటే అక్కడ భక్తుడు, ఫోర్స్ ఇస్ బికాస్ సంథింగ్ ఈజ్ ఫోర్స్ చేయి, ప్రార్థన చేయనికే ఫోర్స్ చేయి.
వాక్యం చదవడానికే మనస్సు వస్తలేదు, ఆసక్తి వస్తలేదు అనుకో, ఏం చేయాలంటే మనము ఫోర్స్ చేయాలి. మనం దాన్ని ఫోర్స్ చేసి బలవంతంగానైనా సరే చదవాలి. పిల్లోడు తినకపోతే బలవంతంగానే నోట్లో పెడతామా లేదా ఫుడ్? ఎందుకు? బతకడానికి, ఆరోగ్యం ఉండడానికి. అదేవిధంగా ఈ వాక్యము, దేవుని సన్నిధిని, దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను మనం ఏం చేస్తుండాలి? ఎప్పటికీ ఫోర్స్ చేయాలి. సంథింగ్ ఈజ్ ఆల్సో ఫోర్సింగ్ యూ నాట్ టు ప్రే. దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యం ధ్యానించకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా ఏదో ఒక శక్తి నిన్ను ఆపుతుంది. కాబట్టి నువ్వు ఫోర్స్ చేసి ఆ యొక్క ఆసక్తిని తెచ్చుకుంటుండు. ఏదో ఒక శక్తి మనల్ని ఆపట్లేదు, కానీ అది సైతంగాడే మన దేవుని నుంచి దూరం చేయనికే, మన సమయాన్ని వేస్ట్ చేయనికే చూస్తూ ఉంటాడు అనమాట. మన సమయాన్ని దేవుని దగ్గర గడపకుండా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా చూసి ఏం చేస్తారంటే మనం నరకానికి వెళ్ళాలనేసి ఏం చేస్తారంటే మనని దేవునితో గడపకుండా, దేవుని సన్నిధిని ప్రేమించకుండా ఉండేటట్టే మనస్సు కలగజేస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి? మనము ఫోర్స్ చేయాలి. మన మనస్సుని ఆసక్తి తెచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా. మనంతలో మనమే ప్రేరేపించుకోవాలి. ఆసక్తిని తెచ్చుకొని నేను వాక్యం చదువుతాను నాయనా, నేను నీ సన్నిధిలో ఉంటాను నాయనా, నీ సన్నిధిని ప్రేమిస్తాను, ప్రార్థన చేస్తాను నాయనా, ఆసక్తికరమైన ప్రార్థన చేస్తాను నాయనా, పరిశుద్ధులతో గడుపుతాను నాయనా, నీ అందరూ ఎదుగుతాను నాయనా అనేసి మనమే పురికొల్పుతూ ఉండాలి. ఈ మొదటి ఉన్నటువంటి ఆసక్తి చివరి వరకు మన ప్రకటన గ్రంథం చూస్తే అక్కడ ఒక సంఘము తప్పిపోయింది అని బిడ్డలారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఈ ఎఫెస్లో ఉన్న సంఘం వారు ఈ మొదట ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోయారు. అక్కడ ఏం రాయబడితే చదవండి సిస్టర్ ఒకసారి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి. సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నాడు, మొదట ఉన్నటువంటి ప్రేమ నువ్వు వదిలితివి. అంటే ప్రేమ లేకపోతే ఆసక్తి ఉంటుందా దేవుని మీద? ఉండదు. ఫస్ట్ మంచి ఆసక్తితో దేవుని ప్రేమించిండ్రు, దేవుని సన్నిధిని వెతికిండ్రు, దేవుని కోసం సమర్పించుకున్నారు. ఈ ఆసక్తి వల్లనే వస్తుంది దేవుని బిడ్డలారా సమర్పణ జీవితము. ఈ ఆసక్తి లేదనుకో మనలను మనము సమర్పించుకోలేము, మనము దేవునికి సమర్పించుకోలేము. ఆసక్తి ఉంటేనే మనం ఒక శరీరాన్ని ఆత్మచేత వంచి సమయాలు చూసుకోకుండా దేవునికి ప్రార్థన చేయడానికే కానీ, దేవునికి సమయం ఇవ్వడానికే కానీ మనం చూస్తాం అన్నమాట. అయితే ఈ ఆసక్తి ఉంటేనే సమర్పణ జీవితం మనకు వస్తుంది. అయితే ఇక్కడ ఈ యొక్క ఎఫెసీ సంఘానికి దేవుడు చెప్తుండు, నీవు మొదటి ప్రేమ లేదు. ఇక్కడ తెలుసుకోవడం ఏంటంటే వీళ్ళు మొదటి ప్రేమ లేదు, అంత మాత్రం తెలుసుకుంటున్నాం మనం. అంటే మొదటి ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు ప్రభు పట్ల లేదు. తర్వాత దేవుడు చెప్తున్న వాళ్ళకు నువ్వు మారు మనస్సు పొంది సరి చేసుకుంటేనే సరి, లేకపోతే నీ యొక్క దీపస్తంభాన్ని ఆ చోటు నుంచి తీసివేస్తానని చెప్తున్నాడు. మన యొక్క ఆసక్తి అంతము మట్టుకు ఉండాలి. చాలాసార్లు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పిండు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. అంతం వరకు మనం ఏం కలిగి ఉండాలి? సహించాలంటే మన లోపల దేవుని పట్ల ప్రేమ ఉండాలి, దేవుని మీద ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉన్నప్పుడే మనము ఏం చేస్తాము? అంతం మటుకు ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి ఇరుకులు వచ్చినా, శ్రమలు వచ్చినా మనం ఏం చేస్తాం? అంతం మటుకు మనము సహిస్తాం అన్నమాట. అయితే ఒకసారి లూకాసు వార్త 14వ అధ్యాయం 28, 29, 30 చూద్దాం. ఒకడంటే మంచి గోపురం కట్టడానికే ప్రభువు చెప్తున్నాడు ఈ యొక్క మాట. మంచి గోపురం కట్టడానికే పూనుకొని ఏం చేసింది చూద్దాం. లూకాసు వార్త 14, 28 నుంచి 30 వరకు. మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టను గాని కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. ఎందుకు ఎగతాళి చేస్తారు చూసిన వాళ్ళు అంటే, ఇతను ఒక గోపురం కట్టాలని తీర్మానం చేసుకుండు. గోపురం కట్టాలని తీర్మానం చేసుకుని ఏం చేసినంటే గోపురం మధ్యలోనే ఆగిపోయింది. గోపురము మధ్యలో, ఎందుకంటే దానికి కావాల్సినటువంటి సామాగ్రి అతను సమకూర్చుకోలేదు, దాన్ని లెక్క చూసుకోలేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్నిస్తుండు, దానికి కావాల్సినది తన యొద్ద ఉన్నదో లేదో అది కూర్చుని తగులబడి మొదట లెక్క చూసుకుని అది ఏమైతుందంటే అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున అప్పుడు చూసిన వాళ్ళు ఏమంటారా యొక్క గోపురం ఆగిపోతే అయ్యో అని ఎగతాళి చేస్తారన్నమాట. ఆ మనుషుడు కట్ట మొదలుపెట్టాను కానీ కొనసాగింపలేకపోయినా అతన్ని చూసి ఎగతాళి చేయసాగుదురు. మనం కూడా మొదట ఉన్నటువంటి ఆసక్తిని చివరి వరకు మనం కొనసాగించలేకపోయినాం అనుకోండి,
ధీమలాగానే మనం పక్కదారులు పట్టేసేస్తాం. ఆసక్తి ప్రభువు పట్ల లేదంటే మన ఆసక్తి డైవర్షన్ అవుతుంటుంది ఎక్కడో ఒక దగ్గర. మన ధనం మీద ఆసక్తి కనపరచవచ్చు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు సొలొమోన్ గారు, ఆయన ఆసక్తి ఇంకొక దిక్కుపోయింది, అమ్మాయిల మీదకి వెళ్ళిపోయేసేసింది. పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. వ్యభిచార సంబంధమైన మనసు కలిగేసేసి ఏమైపోయిందంటే ఆఖరికి ఆయన హృదయం దేవుని దగ్గర నుంచి తొలగిపోయింది. దేవుడు దర్శించి మాట్లాడుతున్నాను కూడా తొలగిపోయింది అనమాట. మన ఆసక్తి ప్రభువు పట్ల లేదనుకోండి, ఆసక్తి ఇంకెక్కువనే ఉంటుంది అనమాట. ఆసక్తి దేవుని మీద లేదు, వాక్యం మీద లేదు అంటే ఇంకా దేని మీద ఉంటుంది. ఇంకా రకరకాలు ఉన్నాయి. ఎవరెవరు దేనిని ప్రేమిస్తారు అది వాళ్ళకే తెలుసు, దాని మీదకి వెళ్ళిపోతుంది. ఆసక్తి అక్కడ కనబరిస్తే సమయం మొత్తం వృధా అయిపోతుంది. ఆఖరికి దేవుని రాజ్యాన్ని మనము చేరే పరిస్థితి కూడా కోల్పోతాం. అందుకే ఆ గోపురం కట్టేవాడు ముందుగా చూసుకోడా అని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నమాట. అంతే మనం చూసుకోవాలన్నమాట. ఈ యొక్క గోపురం మళ్ళీ మధ్యలో ఆగిపోతే ఏమైపోతుంది? అరే అయినా యేసు అక్కడ పరలోకం నరకం పోయిన తర్వాత ఆడ నరకంలో కూడా ఒక విశ్వాసం ఉన్నాడు అనుకోండి, యేసు ప్రభు నమ్మినటువంటి వ్యక్తి, నరకంలో ఉన్నటువంటి వ్యక్తి అంటాడు, నువ్వు నాతోటే పాటు డ్యూటీ చేసినావు కదా ఆడ, యేసు ప్రభు మాటలు అవి బాగానే చెప్తాడు, నువ్వెందుకు వచ్చిన నరకానికంటే? ఎందుకు వచ్చిందంటే ఆసక్తి ఫస్ట్ బాగా చూపిండు దేవుని పట్ల, తర్వాత ఆసక్తి ఇక్కడ డైవర్షన్ అయిపోయింది. ఏమైపోయింది? డైవర్షన్ అయిపోయింది. అంతం వరకు ఆసక్తి చూపలేదు, అంతం వరకు సహించలేకపోయిండు. శోధనలు శ్రమలు వచ్చినప్పుడు ఆ యొక్క సహించకుండా ఏమైపోయిండు? సాతానుకు అనుకూలంగా మారిపోయిండు, నరకానికి వచ్చింది. ఇట్లా జరుగుతుంది అనమాట. యేసు ప్రభువుని నమ్మి విశ్వసించి ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనం పరిశుద్ధమైన జీవితం జీవించగలుగుతాం. ఆయన లోపలికి మనము ముందుకు వెళ్తాం అనమాట. ఎగతాళి చేయబడం, మన యొక్క గమ్యం కరెక్ట్గా చేరుకుంటాం. మొదటి ప్రేమ మనకు ఏ విధంగా ఉందో, మొదటి ఆసక్తి ఏ విధంగా అదే విధంగా లాస్ట్ వరకు ఉండాలి. ఈ సొలొమోను ఏం చేసిండు? చెడు నడత నడిచి హృదయం మొత్తం తొలగిపోయి దేవుని యొక్క పనిష్మెంట్ కూడా అతనికి వచ్చిందనమాట. అయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మనం మొదట ఉన్నటువంటి విశ్వాసం అంతం పట్టుకు మనం చేపట్టాలని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పాను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే, మనకున్నటువంటి దృఢ విశ్వాసము అంతం వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. కొన్ని దినాలు వెంబడించిన ఆయన నీకు చాతనైన సమయము, దాని తర్వాత నువ్వు భక్తి జీవితం జీవించకున్నా ఏం కాదు, నేను నిన్ను పరలోకానికి అర్హును చేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికైనా సెలవిచ్చిండా? లేదు. నువ్వు ఇక్కడ పాలివాడవు కావాలంటే నువ్వు పట్టినటువంటి విశ్వాసం, చేపట్టినటువంటి విశ్వాసం అంతం వరకు ఉండాలి. అందుకనే పౌలు గారు అంటారన్నమాట, మంచి పోరాటము పోరాడి తిని కడ వరకు నా పరుగు పందెం తుద ముట్టించిందని చెప్తానమాట. మంచి పోరాటం పూర్తినని, ఇదిగో నా పరుగు తుద ముట్టించిందని చెప్తానమాట. మధ్య మనము దేవుని ఎడల ఆసక్తిని, దేవుని ఎడల ప్రేమని మనం విడిచిపెట్టకూడదు అనమాట. అయితే అంతవరకు ఆయన యొక్క క్రియలు జరిగించాలని సెలవిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25-26 చూద్దాం. 2వ అధ్యాయం ప్రకటన 25-26. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేది. అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. దేవుని వెంబడించేవారు ఏం చేస్తారంటే దేవుని క్రియలు చేస్తూ ఉంటాడు అనమాట. ఆయన ఏం చేస్తాడు? నేను వచ్చే వరకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనుడి. మనము చూపించినటువంటి ఆసక్తిని ఏం చేయాలంటే లాస్ట్ వరకు కూడా కలిగి ఉంటేనే మనం అక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఆయన క్రియలు మనము జాగ్రత్తగా చేసేవారిగా ఉంటాము. దేవుడు చెప్తున్నాడు మనం ఆసక్తి ఎట్లా ఆయన యొక్క క్రియలపైన, ఆయన యొక్క పనులపైన ఆసక్తితో చేయాలి. దేవుని బిడ్డలారా, మనం దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు కూడా మనం ఎట్లా చేయాలి? పరిచర్య అంటే సమర్పించుకొని చేయాలి, ఆసక్తితో చేయాలి. ఏ పరిచర్య చేసినా దేవునికి మనం ఆసక్తితోనే చేయాలి. మనము అంతవరకు యొక్క విశ్వాసాన్ని, యొక్క ఆసక్తిని మనము కట్టుబడి ఉండాలి. ఆసక్తి విషయంలో అసలు మందత్వం అనేది ఉండొద్దని రోమిలికి రాసిన పత్రిక 12:11 చెప్తాడు. రోమిలికి రాసిన పత్రిక 12:11.
ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మాందులు కాక అంటే లేజినెస్గా ఉండగా ఆసక్తి చూపించే విషయంలో దేవుని పైన, దేవుని విషయాలపైన, దేవునికి సమర్పించుకునే విషయాలపైన ఆసక్తి చూపకుండా ఉండి ఆధ్యాత్మిక మందత్వంలో ఉండకుండా మీరు ఏం చేయాలంటే ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి. మన యొక్క ప్రభువుని సేవించే విషయంలో మన తీవ్రత ఎట్లా ఉండాలనేసి ఇక్కడ దేవుడు చెప్తుండ. ఆత్మయందు తీవ్రత ఎప్పటికి ఉండాలి, ఎప్పటికీ తీవ్రత ఉండితే ఉండాలి, మండుతూనే ఉండాలి, ఎప్పటికి తీవ్రత పెరుగుతూనే ఉండాలన్నమాట. మనం చెక్ చేసుకోవాలన్నమాట. మీటర్ ఈ ఆసక్తి లెవెల్ మన తగ్గుతుందా, తగ్గట్లేదా, తగ్గుతుందా, పెరుగుతుందా అనేది మనం చూసుకుంటూ దినదినం మనము వెళ్ళాలి. దేవుని పైన మనకు ఒకవేళ ఆసక్తి తగ్గుతుందంటే, ప్రార్థనకు సమయం ఇవ్వలేకపోతున్నామంటే, వాక్యానికి సమయం ఇవ్వలేకపోతున్నామంటే, దేవుని మందిరానికి సమయం ఇవ్వలేకపోతున్నామంటే, దేవుని కార్యాలకు సమయం ఇవ్వలేకపోతున్నామంటే మనము తగ్గిపోతున్నామని గమనించుకుంటూ మనం ప్రేరేపించుకొని మనం పురికొల్పుకుంటూ దేవునిలో ఎదుగుతూ ఉండాలి. ఈ పౌలు గారు అయితే ఆసక్తి, దేవుని పనులపైన ఎంత ఆసక్తి, దేవుని రాజ్యం పైన ఎంత ఆసక్తి ఉంది, ఎంత సువార్త ప్రకటించబడాలని, నాకు మరణమైనా సరే, నాకు మరణం వచ్చినా సరే అక్కడికి నేను వెళ్తాను, యెరూషలేంకి వెళ్తానని తీర్మానం చేసుకున్నాడు. అక్కడ ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అదొక్కటి చదవండి సిస్టర్. మనం యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నదని ఏం చేస్తారంటే మందిరం నుండి పావురాళ్ళు, ఆ యొక్క వ్యాపారం చేస్తున్నటువంటి ఆ యొక్క వస్తువులన్నిటి చెల్లా చెదరేసి పడేస్తారన్నమాట. అయితే మనం దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి మనకున్నదా? మనం మన సొంత అవసరాల కోసం ఆసక్తి ఉండాలి, ప్లస్ దేవుని పని విషయంలో కూడా ఆసక్తి ఉండాలి. ప్రార్థన, వాక్యము ఏ విధంగా ఆసక్తి ఉన్నామో దేవుని వాక్య పరిచర్య కూడా, దేవునికి అందరికి సువార్త పరిచయం చేసే విషయంలో కూడా మనము ఆసక్తిగా ఉండాలి. ఒకసారి చదవని సిస్టర్ అక్కడ, ఇది అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 13వ వచనం. అధ్యాయం 13వ వచనం. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసునామ నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను. యెరూషలేం వెళ్తానంటే అక్కడ వద్దు అనేసి ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు, నీకు నిన్ను అక్కడ కట్టేసేసి చంపేసేస్తారు నాయన అని చెప్పినప్పుడు అన్ని ఏడుస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి శిక్ష గణాంగం. అయితే పౌలు చెప్తాడు, మీరు ఎందుకు ఇట్లా ఏడ్చి నా గుండెలు బద్దలు చేస్తారు? నేను ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేంలో బంధింపడటకు మాత్రమే కాదు కానీ చచ్చిపోటకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్తారన్నమాట. ఆయన ఆసక్తి చూసి రద్దు పిల్లరా, అందరికి స్వార్థ అందించబడాలి, తన యొక్క స్వకీయ జనాంగం రక్షించబడాలని ఎంత ఆసక్తి ఉంది. అందరికీ సువార్త ప్రకటించబడినప్పుడే కదా అంతం వస్తుంది. అందరికి సువార్త ప్రకటించబడకపోతే ఇంకా లోకం ఇట్లా వెళ్తూనే ఉంటుంది కంటిన్యూగా. యేసుక్రీస్తు ప్రభువారు రాడు, అందరూ అంతటా సువార్త ప్రకటించబడాలి, అప్పుడే అంతం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు రెండో మారు వస్తారు. చూశారా దేవుని బిడ్డలారా, పౌలు గారు ఏ విధంగా సమర్పించుకున్నాడు, ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నాడు అందరూ దేవుని పనుల విషయం పైన. సువార్త అందరికీ ప్రబలిపోవాలి, అందరూ రక్షించబడాలని అనేసి అట్లా మనం కూడా ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మనము దేవుడు అంటే ఆసక్తి ఉండాలి. మనం ఒక మందిరం కట్టేవాడు మధ్యలో ఆగిపోతే తను ఏ విధంగా ఎగతాళి చేయబడతాడో, మనం కూడా మన యొక్క నిరీక్షణ పరిపూర్ణం అవడానికి మొదట చూపించినటువంటి ఆసక్తి లాస్ట్ వరకు మనం చూపించాలి. మనము యేసుక్రీస్తు చెంతకి వెళ్ళాలంటే మనం ఫస్ట్ చూపించినటువంటి ఆసక్తి లాస్ట్ వరకు చూపించుకుంటాలి. మన విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, దేవునికి సమర్పించుకునే విషయంలో ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. మందిరానికి రెగ్యులర్గా రావాలి, వాక్యాన్ని రెగ్యులర్గా చదవాలి, ప్రార్థన రెగ్యులర్గా చేయాలి, దేవుని పనులలో రెగ్యులర్గా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, సమర్పించుకుని దేవుని యొక్క పరిచర్య చేయాలి, దేవుని ప్రేమించాలి. ఈ యొక్క ఆసక్తి దేవుని మీద ఉండాలి. దేవుని బిడ్డలారా, మన దేనిపైన ఉండాలి? ఆసక్తి దేవుని పైన ఉండాలి. దేవుని పై నుంచి ఆసక్తి పోతే మనం ఆఖరికి ఎక్కడైపోతామంటే మన యొక్క గమ్యము చేరుకోము. కాబట్టి దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. మన గురి వైపే మనము వెళ్దాము, నిరంతరం నిత్యము మనము ప్రభు పట్ల ఆసక్తి కలిగి జీవిస్తాం. ఆమెన్.